యతి సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. నాస్తిక కేంద్రం నేరస్థ సంస్థ విషయంలో ఏ రకంగా వ్యవహరించింది, నాస్తిక కేంద్రం పంథా ఎలా ఉంది, నేరస్తులు ఏ రంగా నాస్తిక కేంద్రం యొక్క పంథాన్ని అనుసరించారు, వాళ్ళలో ఎలా మార్పు తెచ్చుకున్నారు అనేది మనం తెలుసుకుంటాం. కింద ఎపిసోడ్లో జైపాల్ అతను పెద్ద నేరస్తుడు. కావాలో అతను ముఠా ఉంది 20 మందితో. కావల్లో ఎక్కడ రైల్వే స్టేషన్ కానీ రైల్వే కానీ ఆ ఊళ్ళో కానీ ఏదైనా జరిగిందంటే జైపాల్ ముఠాయే. అలాంటి వాడు మారి అతను మార్పు రావడంతో కాకుండా శాంతి సంఘం అనేది ఏర్పాటు చేసి దాంట్లో నేరస్తులుగా ఉన్న వాళ్ళు మారాలనుకున్న వాళ్ళని ఆ శాంతి సంఘంలో చేర్చి ఎంతో తనతో పాటు తన నేరం చేసిన వాళ్ళందరూ కూడా నేరం చేయకుండా ఉండే రకంగా మార్పు తీసుకోవడానికి అతను దోహదపడ్డాడు. ఈ విషయం నుంచి హేమతలవనం గారు ఇంకా ఏం చెప్పారో, ఏం చెప్తున్నారో, ఇంకా ఏం జరిగిందో వాటి విషయం మీద ఇవాళ తెలుసుకుందాం. హృదయాల్లో దాగిన మంచి ఎంత గాఢాంతకారమైన సన్నని వెలుగు కనిపించి మనం మార్గంలో నడిచేది కనిపిస్తుంది. గాఢాంధకారమే, నలువైపులా గాఢాంధకారమే, కానీ ఎక్కడో సన్నని వెలుగున్నా సరే అది మనకి దారి చూపిస్తుంది. ఎంత దుర్మార్గుని హృదయంలోనైనా ఎక్కడో ఒక చోట మంచి నక్కి ఉంటుంది. మనిషి తెలివితేటలు ఉన్న జంతువు అయితే విచక్షణ లేకున్నప్పుడు జంతువు సమానం. జీవితాంతం విచక్షణ లేకుండా జంతువులా ప్రవర్తించాలనుకున్నా మనిషి ప్రవర్తించలేడు. జాలి, ప్రేమ, నిజాయితీ, జీవితంపై ఆకాంక్ష ఉంటాయి. నేరస్తుల్లో కూడా అంతే. లేకుంటే తన పిల్లల్ని తనే తినేవాడు పెద్ద పుల్లాగా. నేరస్తులో నా సన్నని వెలుగును, నక్కి ఉన్న మంచిని బయటకు లాగడానికి ప్రయత్నించిన మానవతావాదులు ఎందరో. అంగుళీమాలని మనిషిగా మార్చిన బుద్ధుడు తమలపాకులను హింసా మార్గాన్ని విడిపించి చంబల్చేరిలోని బందిపోట్లను మామూలు జనంలో కలిపిన వివాహమే. ఎందుకింత శ్రమ, ఎందుకు చేయాలి, ఒక్కడు నశిస్తే ఏమి నష్టం అనే ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. వీరికి సరైన సమాధానం కొరకు ప్రయత్నిస్తూనే జైలు నింపుతూ ఉన్నాం. ఎంతమందిని జైళ్ళు మార్చాయి, శిక్షలు ఎంతమందిని సుశిక్షలుగా చేశాయి. శిక్ష శరీరానిక మనసుక, మళ్ళీ ప్రశ్నలు మనం వెంటాడుతూనే ఉన్నాయి. అంచేత ఎంత నేరస్తుడైనా సరే అతనిలో ఎక్కడో కొద్దిపాటి మంచితనం ఉంటుంది. ఆ మంచితనాన్ని మనం పట్టుకుని అతనిలో ఒక మానవతా భావాన్ని నెలకొల్పి, మంచి భావాన్ని నెలకొల్పి, అతను ఆత్మ గౌరవాన్ని పెంచి అతని ఆ నేరస్థ స్వభావంలోంచి బయటికి తీసుకురావచ్చు. ఎక్కడో కొద్ది అంత మనిషి, జంతువు కాదు, మనిషి కనుక మనిషి ఎక్కడో కొద్ది మంచితనం ఉంటుంది. ఆ మంచితనాన్ని మనం పట్టుకుని అతన్ని మార్చవచ్చు. అందుకనే బుద్ధుడు అంగుళీమాలను మార్చారు. అలాగే వినువాహోవే చంబల్చేరిలో పెద్ద పెద్ద బందిపోట్లని మార్చారు. అంటే అంత బందిపోటు మనసులో కూడా ఎక్కడో మూల ఒక మానవత్వం, మంచితనం, ప్రేమ, దయ అనేది ఉంటుంది. వాటిని పట్టుకుని ఆ మనిషిని మొత్తం ప్రేమ నింపడం, కొద్ది దాంట్లో నుంచి ప్రేమ నింపుకురావాలి. అయితే ఒక్క విషయం, సమాజానికి అపకారం చేసిన వానికి బుద్ధి చెప్పి సక్రమంగా ఉండేలా చేయడానికి జైళ్ళు, శిక్షలు అదొక విధానం చెడ్డ మనిషి మార్చడానికి అని అనుకుంటాం మనం. ఒకసారి ఒక మనిషి తప్పు చేసి తాను తప్పు చేస్తున్నానని తన మార్గం తప్పని తెలుసుకున్న తర్వాత నన్ను ఒకసారి క్షమించి ఒక అవకాశం ఇచ్చి చూడండి, నేను బాధ్యత గల పౌరుడిగా బ్రతుకుతాను అన్నప్పుడు మానవులుగా మన కర్తవ్యం ఏమిటి? ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాం, అదే మా కృషి. అంచేత మారతాను, నాకు అవకాశం ఇవ్వండి అని ఎవడైనా చెబుతుంటే అతన్ని గుర్తించి అతనికి అవకాశం ఇవ్వచ్చు కదా. అదేవిధంగా హేమతలవనం గారు చేసిన ఆస్తిక కేంద్రం తరపున వాళ్ళకి అవకాశం ఇప్పించారు. మారుతా ఉన్న వాళ్ళకి ఇప్పించి అటు పోలీస్ డిపార్ట్మెంట్తో, ఇటు న్యాయ విభాగంతో, అటు జైలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరికీ ఇవ్వటి. ఈ రోజున వాళ్ళందరి బతుకులు ఎలా మారిపోయాయి.
నేరం చేసేవాడు ఇంకా ఉంటారు వేరే విషయం. కానీ ఎక్కడైతే నేరస్తుల జాతిని ముద్రపడి మనుషుల్లోకి సమాజానికి దూరంగా విసిరివేయబడ్డట్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా వరకు వాళ్ళ జీవితాల్లో చెప్పలేంత మార్పు తీసుకురావడం జరిగింది. మరలా బ్యాంకుల అప్పులు ఇప్పించి నేరస్తుల పునరావాసం కల్పించాలని నిర్ణయించాం. అంటే కావల్లో మరో దారి లేదు కనుక సీతానగరం స్టోర్పురంలో అప్పులు ఇప్పించిన తలబొప్పులు ఇంకా మాకు మానకపోయినా వేరే మార్గం లేదు కనుక బ్యాంకు వారిని కలిసి చర్చించాం. కొంతమందికైనా ఉపాధి కల్పనకై అప్పులు ఇప్పించాలని. మా అప్పుల బాధలు బాగా దాకా వెళ్ళే కాబోలు చాలా ఇదిగో అదుగో అంటూ గడిపారు. చివరికి హుళక్కి చేశారు. అది బ్యాంకు వారు తప్పు కాదు. మరి సీతానగరంలో కానీ స్టోర్పురంలో కానీ బ్యాంకు వాళ్ళు అప్పులు ఇస్తే అప్పులు తీర్చలా, ఎగ్గొట్టేశారు. అంచేత కావలు కూడా అలాగే బ్యాంకు వాళ్ళ ఇప్పించి వాళ్ళ చేత ఏదైనా స్వయం ఉపాధి పథకాలు పెట్టిద్దామంటే మరి అది జరగదని తెలుసు, అయినా సరే ప్రయత్నం చేసి చివరికి జరగలేదు అని అంటారు. మళ్ళీ పాత వృత్తే. ఈలోగా అబ్బాయిలు చిన్న పెద్ద నేరాలు అలపడపు చేస్తూనే ఉన్నట్లు వార్తలు. మరి గ్యాంగులు ఉన్నాయి కదా, అది చేస్తున్నాయి. ఈ విషయం సామెత చెప్పేట్లుగా ఉంది. పిచ్చి కుదిరితేనే పెళ్లి జరిగితేనే పిచ్చి కుదురుతుంది. అలాగే మాకు ఏదో ఒక ఉపాధి కల్పించండి, నేరం మానుతాం అంటారు నేరస్తులు. మీరు నేరాలు మానండి ఉపాధి కల్పిస్తాం అంటారు సంఘ సేవకులు. ఎలాగిది? మీరు ఉపాధి చూపిస్తే మీ నేరం మానుతాం అంటారు, మీ నేరం మానిపిస్తే ఉపాధి సౌకర్యాలు కల్పిస్తాను సంఘ సంస్థలు అంటారు. ఇది కథ. అయితే పోలీసు అధికారుల చుట్టూ జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. వారితో పునరావాసం గురించి అడుగుతూనే ఉన్నాం. అధికారులు ఈ కాలనీని తిరిగి చూసిపోతూనే ఉన్నారు. అనధికారులను పట్టణ పెద్దలు వారి అభిప్రాయాలు సలహాలు పొందుతూనే ఉన్నాం. అందరికీ నేర సమస్య పెద్ద సమస్యగానే కనిపిస్తుంది. ఈ నేర సంస్కరణపై సానుభూతి కనబడుతున్నారు. కానీ పునరావాస సమస్యగానే ఉండిపోయింది. ఫలానా మాజీ నేరస్తుడికి మీ సంస్థలో ఏదైనా ఉద్యోగం ఇప్పించండి అంటే ఎలాగా? కుదరదే. మీకు తెలియదేముంది, ఎంప్లాయ్మెంట్ కూడా ఇవన్నీ ఎలాగా అనేక ప్రశ్నలు మాపై విడిచిపెడుతుండేవారు. ఒక రకంగా చూస్తే అటు కప్పరాల తిప్ప, ఇటు కచేరీ మెట్టలోని కొద్దిమంది నేరస్తులకు పునరావాసం అసలు జరగలేదనే చెప్పాలి. ఉపాధి కల్పన చాలా ఆలస్యమైపోయింది. ఈనాటికి వరకు ఉపాధి కల్పించలేకపోయాం. అంటే ఈ నేరస్తుల సమస్య ఒక సంఘ సేవకుల చేతిలో లేదు. మానసిక ప్రభుత్వం వరకే సంఘ సేవకులు చేయగలరని మానుకో. మా సంఘ సేవకులు కేవలం వాళ్ళలో మానసిక వృద్ధి తీసుకెళ్ళి కానీ తక్కువని వీళ్ళు చేయలేరు. ఆర్థిక పునరావాసం అటు ప్రభుత్వం చేతిలో ఉంది. సంఘ సేవకులు ప్లస్ పోలీసులు ప్లస్ జిల్లాధికారులు కలిసి ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి తద్వారా ఈ పునరావాసం ఎక్కువ ఆలస్యం కాకుండా ఉండే విధంగా చేయగలిగితే చాలామంది నేరస్తులు తిరిగి పాదాలు తొక్కరు. అంచేత చేసిన ఎవరు? సంఘ సేవకులు, పోలీసులు, జిల్లాధికారులు కలిసి చేస్తే కొంత ఇది అవుతుంది. వినోబా పునరావాసక ప్రాధాన్యత వినోబా ఎలా చేశాడు? చంబల్ క్షేత్రంలో వినోబాజీ ముందనుకున్న దానికంటే మరొక 4 రోజులు ఎక్కువ ఉండి పర్యటించారు. అంటే వాళ్ళందరూ చంబల్ జైలులో ఉన్న బందిపోటు దొంగలు వచ్చి ముందు ఏదో 6 రోజులు అయిపోతాం ఒకటి అవ్వలేదు, ఇంకో 6 రోజులు ఎక్స్ట్రా పెట్టారు. ఈ దొంగల సమస్య పరిష్కరించకపోతే వెంటనే ఎదురయ్యే సమస్యలు నిరాధారులైన చంపబడ్డ దాకుల కుటుంబాలు, దాకుల వల్ల చంపబడ్డ పోలీసులు కుటుంబాలు, ఇటు దాకుల చేత పోలీసుల చేత చంపబడే ఇతరులు కుటుంబాలు, వీరి పునరావాసం పిల్లల చదువుకు తగిన ఏర్పాటు చేసే కానీ పరిష్కారం ముందుకు సాగదు. ఇప్పుడు ఉందోకండి, చెమ్మల జిల్లాలో బందిపోట్లు వచ్చారు. వాళ్ళకి వెంటనే పునరావాసం ఏర్పాటు చేసి వాళ్ళకు రక్షణ ఏర్పాటు చేయకపోతే వాళ్ళు వచ్చే దొంగిపోయారు కదా, అన్నీ వాళ్ళ దగ్గర ఉన్న అన్నీ ఇచ్చారు, లొంగిపోయారు అనుకుంటే చివరికి ఇక్కడేమో వీళ్ళేమో రీహాబిలిట్ చేయడం కుదరదు. అక్కడ బయట వాళ్ళకి ఏం చేస్తారంటే ఇక వీళ్ళు పని పట్టాలి, ఇప్పుడే పట్టాలి కసిగా ఉంటుంది మీద. మన వాళ్ళు చంపారు కదా, మనం దోచుకున్నారు కదా, వీళ్ళు వదిలిపెడతాం నాన్ సెన్స్ ఏదో వేషాలు అని చెప్పేసి ఈ పోలీసు వాళ్ళు కూడా చంపారు డాకులు. అంచేత ఈ డాకుల్ని పోలీసు వాళ్ళు చంపేస్తారు ఎదురుగా. అలాగే చంపబడే కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాలు చేస్తారు. ఇవన్నీ మళ్ళీ మా కథ అంతా మామూలైపోతుంది. ఇంక ఇతర వాళ్ళు చేసినంత వేస్ట్ అయిపోతుంది అన్నమాట. అంచేత
రెండో పక్క ప్రజలు కూడా ఆత్మస్థైర్యాన్ని పెంచాలి. మరోపక్క డాకులతో సంబంధాలు పెంచుకుని వారిని ఆత్మను ప్రోత్సహించాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వినోబాజీ చంబల్ చర్యల్లో చంబల్ క్షేత్రానికి 10 మందితో కూడిన ఒక శాంతి సేన సమితిని నియమించారు. దీని కార్యాలయం భిండ్లో ఏర్పాటు చేయబడింది. ప్రభుత్వ సహాయంతోనూ అధికారుల సహాయంతోనూ వివరాలు సేకరించి పైన తెలిపిన విధంగా సమస్య పరిష్కారానికి ఈ సమితి ప్రయత్నిస్తుంది. నిరాధారమైన కుటుంబాలకు సహాయం చేయడానికి నిధి వసూలు చేయాల్సి వచ్చింది. అందుకు కూడా ఈ సమితి కృషి చేసింది. ఈ విధంగా వినోబాజీ ప్రారంభించిన పనిని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేశారు. ఆ రంగం వినోబాజీ అక్కడ చేశారన్నమాట. అంటే అంత చంబల్ చర్యలు చేయాలంటే ఎంత వీళ్ళందరిని బట్టి వెనక్కిపోకుండా, అలాగే ప్రజలు రివెంజ్ తీసుకోకుండా వాళ్ళు కూడా మామూలు జీవితంలో కల్పన కోసం ఎంత చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని నేర సంస్కరణ పునరావాస కార్యక్రమాలు ముందుకు సాగడానికి ఇటువంటి ఏర్పాటు జరగాలి. చంబల పోట్ల సమస్యలో కుల కక్షలు, గ్రామ కక్షలు, రాజకీయ కక్షల కారణాలు. స్థావరాలు చంబల సమస్య చాలా క్లిష్టమైనది, కఠినమే. అటువంటి దానికి కూడా ఒక మార్గం ఆలోచించిన సమాజం. ఆంధ్రదేశంలో నేర సమస్య అంత క్లిష్టమైనది కాదు. చంబల్ దొంగలతో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మీద ఈ స్థూలప్రాంతి కానీ అంత జటిలమైనది కాదు. అక్కడే పరిష్కారం చేయబడగా లేనిది ఇక్కడ ఈ దొంగలది కష్టమా అనిపించి రామలవణం గారికి పకడ్బందీగా సంపూర్ణ అవగాహనతో ఆలోచించి ప్రభుత్వ అధికారులు, పోలీసులు, సంఘ సేవకులు ఒక చక్కటి ప్లాన్ చేయగలిగితే చాలా మంది నేరస్తులు, జేవు దొంగలు, బందిపోట్లు, ఇతర చిన్న నేరస్తుల సంఖ్య తగ్గలదని నమ్మకం కలిగింది. మాకు తిండి ఎట్లాగా, మాకు తిండి ఏది అన్న ప్రశ్నకు మా వద్ద ఇప్పుడు కూడా సమాధానం లేదు. సరేనండి, దొంగతనం చేయొద్దన్నారు, చేయము, మానేస్తాం. మా ఇక్కడేమో ఉపాధి కోరిక ఏ రకమైన మాకు ఏ ఉపాధి లేదు, బ్యాంకులా డబ్బులు ఇవ్వడం లేదు, మాకు పని చేసుకోవడానికి ఏమీ లేదు, పని ఎవడు ఇవ్వడం లేదు, మా దొంగలని. ఇప్పుడు మీరు బతికేదేలాగా, మాకేం ఉపాధి ఇప్పిస్తారు మీరు మారాము, అనుకున్నాం, దొంగతనాలు మానుకున్నాం. ఆ రంగం ఏదో కింద మీద జైలుకి వెళ్ళవడం, ఏదో బతికాం మేము, దొంగతనాలు చేసుకున్నాం. అది కూడా చేయకుండా ఇప్పుడు మేము ఎలా బతికేది అనే ప్రశ్నకి సమాధానం లేదు. మారారు, కరెక్టే, నిజమే. అంచేత అది పెద్ద ప్రశ్న అయిపోయింది అన్నారు. ఆనాటి జిల్లా కలెక్టర్ శ్రీ టి గోపాలరావు ముందు ఈ పునరావాస సమస్య ఆయన ముందు కలెక్టర్ గారి ముందు పెట్టడం జరిగింది. శ్రీ మాధవరావు ఎమ్మెల్సీ తదితరులు దీనికి సహకరించారు. కావలికి దూరంగా ఉన్న నాగసముద్రం అనే చోట కొంత భూమిని ఈ మాజీలకు, వారితో పాటు మరికొంత ఆర్థికంగా నిలబడిన ఇతరులకు ఇవ్వడానికి నిర్ణయం చేశారు. భూమి ఇవ్వడం జరిగింది. పునరావాసానికి ఏమి ఇవ్వాలి అనగానే పోరంగు భూమి అంటారు. పోరంగు భూమి అంటే దానికి ఎంత బాగు చేయాలండి? పోరంబుకు భూములు బాగు చేసి వాళ్ళకి దాంట్లో సాగుబడి రావాలంటే ఎంతో టైం. వీళ్ళ దగ్గర ఏం డబ్బులు ఉంటే పెట్టుబడి పెట్టడానికి? ఏమైనా పునరావాసం పోరంబు భూమి చూడరా, దివంటరా అంటారు. అంటే పునరావాసానికి ఏమి ఇవ్వాలనగానే పోరంబు భూమి పంచడం అనేది అందుబాటులోకి ఉంటుంది ప్రభుత్వానికి. అదే ప్రభుత్వానికే కాదు, ఎవరికైనా ముందు వచ్చే ఆలోచన అదే. అయితే ఇక్కడ ఇతరులకు నేర జీవితాన్ని సంవత్సరాలుగా అనుభవించి వచ్చిన వారి మనస్తత్వంలో ఒక తేడా. మామూలుగా పోరంబోకి ఇచ్చినా వాళ్ళు ఇంకో పని చేసుకుంటారు. ఈ పోరంబోకి నిదానంగా ఈ పోరంబో భూమిని నిదానంగా మార్చుకుంటారు. కానీ నేరసం చేసిన వాళ్ళు నేరం మానేసేసి మామూలు అయిపోగానే ఈ పోరంబోకు భూమి బాగు చేసుకుంటే డబ్బు లేకుండా కదా, అది పెద్ద తేడాగా ఉంటుంది. వాళ్ళకి తేడా ఉంటుంది. నేరసు తాను అనుకుంటే ఒక గంటలో 6 నెలల భత్యం సంపాదించగలడు. 6 నెలలు వచ్చిన 6 నెలల డబ్బు సంపాదించగలడు. దానికి అలవాటు పడిన మనస్తత్వం ప్రతి పని శ్రమ లేకుండా వెంటనే జరగాలని అనుకుంటాడు. పొలం పని దీనికి భిన్నంగా చెమటూడ్చి రెక్కలు ముక్కలు చేసుకుని శ్రద్ధగా పొలం సాగు చేసి పంట పురుగు పట్టకుండా కాపలాలు కాస్తే 6 నెలలకు కానీ ఫలితం చేతికి అందదు. మాజీ నేరసం దృష్టిలో ఇది చాలా కష్టమైంది. అందుచేత పొలం తృప్తి ఇవ్వడం లేదు వాళ్ళకి. పొలం ఇస్తాం, పోరంబోకి ఇస్తామంటే అగే తృప్తి లేదు వానికి. అయితే అలవాటు పడితే మాత్రం పొలం వదలడు, అలవాటు పడాలి కదా. అతను అలవాటు పడేంత వరకు అతనితో శ్రమపడడం, శ్రద్ధను పెంచడం అనేది వారి దగ్గర లేదు. వారితో పాటు ఉండి వారికి సంఘ సభ్యులు వాళ్ళకి అలవాటు చేయించాలి. అప్పుడు ఒక నైతిక సహకారం, నైతిక బంధనం వలన వారు అలవాటు పడగలరు. అది లేనప్పుడు పొలం పని పునరావాసం విఫలమవుతుందని ఇది నవజీవన నగర్ ప్రయోగంలో మాకు అనుభవం లభించింది.
నవజీవన్ నగర్. పొలం, ఇల్లు, పరిశ్రమ, చేతి పనులతో ఉపాధి కల్పన చక్కని ప్లాన్ వేశారు కలెక్టర్ గారు. పొలం ఇవ్వడం, ఇల్లు కట్టివ్వడం, పరిశ్రమ ఇంట్లో వచ్చే స్వయం ఉపాధి పథకం, చేతి పనులు ఇలాంటివన్నీ కలెక్టర్గా చేశారు. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి శ్రీ పాపారావు కృషి వీళ్ళందరూ కలిసి చేయడం జరిగింది. ఈ చొరవ దానికి నవజీవన్ నగర్ అని పేరు పెట్టబడింది. ఆనాటి పోలీసు ఐజీ, డిఐజీ, కలెక్టర్ వచ్చి ప్రారంభం చేశారు. ఇళ్ల స్థలాలకు ప్లాట్లు వేయబడ్డాయి, మంచినీళ్ళకు పంపు వేయబడింది, పొలాలకు బావులు తోవడం ప్రయత్నం. నవజీవన్ నగర్ ఆ రంగా అందరూ కలెక్టర్ గారి దగ్గర నుంచి సాంఘిక సంక్షేమ అధికారి దగ్గర నుంచి ఈ డిఐజీ, డీజీపీ అందరూ కూడా అయినాయి. మాకు తిండి ఎట్లా, పొలాలు దూరం అయినాయి, మాకు ఇక్కడే ఇల్లు ఏర్పాటు చేసి సహాయం చేయండి అన్నారు వాళ్ళు. కలెక్టర్ గారి కార్య నిర్మాణ విధానంలో అంతవరకు పనులు త్వరగానే జరిగాయి. కుర్రవాళ్ళు దొంగలైనా రెక్కల కష్టానికి హుషారుగానే ఉన్నారు. నవజీవన్ నగర్లో సిరిచాపల అల్లకం శిక్షాంతరాలను ఏర్పాటు చేశారు. అప్పుడు జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శ్రీ పాపారావు వారు చేయగలిగిన కృషి చేశారు. శిక్షణ పొందే మాజీ నేరస్తులకు నెలకు 100 రూపాయలు స్టైఫండ్ ఏర్పాటు చేశారు. ముఖ్య విషయం ఏంటంటే నవజీవన్ నగర్ ప్రారంభించిన 3వ నాడే కలెక్టర్ గోపాలరావు బదిలీ చేశారు. ఎంత చేసే 3వ పేరు నేర సంస్కరణ కార్యక్రమం స్వచ్ఛంద సేవకులు ఒక్కరి వల్లనే సంపూర్ణం కావండి. సానుభూతి వస్తేనే కార్యక్రమాలకు రూపం పొందగలరు. అధికారి సమస్యను అర్థం చేసుకుని సానుభూతితో పునరావాస కార్యక్రమం చేపట్టేప్పటికే మారిన నేరస్తుల ఉనికి చాలా కష్టంగా తయారై ఉంటుంది. ఇక ఆ అధికారికి బదిలీ ప్రమోషన్లపై వెళ్ళినప్పుడు పునరావాస కార్యక్రమం ఇంకా అయిపోతాయి. వాళ్ళు వెళ్ళిపోయి కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, జరుగుతున్న మధ్యలో అయిపోతుంది. ఎందుకంటే అన్నీ మళ్ళీ అవగాహన కావాలి, అంచేత అయిపోతాయి. కాగితాలు కదలమన్నా కదలవు. మరో కొత్త అధికార స్థానంలో రావడం మళ్ళీ మొదలవుతుంది కథ. మా గురించి మా సంస్కరణ గురించి చెప్పుకోవడం ఇదంతా జరిగేప్పటికీ మా అబ్బాయిలకు అంటే నేరస్తులకు మరి నిస్పృహ. మళ్ళీ పట్టుకునేవారు ఎవరైనా మా గురించి పట్టించుకునేది ఏంటండి అంతాను అని అంటారు వాళ్ళు అంటూ నిందలు ప్రారంభం. ఈ 10 సంవత్సరాలు ఇలాగే లాగుతున్నాం. ఈ సంస్కరణ వాహనం దీన్ని ఇలాగే అంటే నేర సంస్కరణ ఎంత కష్టం చూడండి. వాళ్ళు ఓపుకుండదు. అరే రాత్రి వెళ్ళిపోయి ఇక్కడ కన్నం వేసేస్తే వచ్చేస్తాయి ఆ డబ్బులు, 6 నెలలు సరిపోతాయి, ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ పాటలు ఏంట్రా బాబు, పొలం తాగు చేయడం ఎంత చెప్పలేంటి. ఈజీ మనీ. నేరస్తులకి కష్టపడకుండా డబ్బులు రావడం, ఎంజాయ్ చేయడం. ఏం దొరికితేనే కదా, దొరికితేనే వాడు దొంగ, దొరకపోతే దొర. దొరికితే దొంగ, దొరకపోతే వాడు డబ్బులు పెట్టి హోటల్స్ పెద్ద హోటల్స్ తిరుగుతూ ఇక ఈ ఊళ్ళో వాళ్ళు తిరుగుతూ ఏం చేస్తారు. దొరికితే దొంగ, దొరికితే దొంగ, దొరకపోతే దొర. అదే పద్ధతి వాళ్ళ మైండ్ సెట్ అంతా నేరసెట్ అలాగే ఉంటుంది. అలా ఉన్నాం, ఎందుకు ఈ కష్టం అనుకుంటాడు. ఇన్ని అగచాట్లు పడుతూనే నవజీవన్ నగర్లో కొంతకాలం సిరిచాపల శిక్షణ జరిగింది. అలాగే అవి సాగినా బాగుండిపోను. ఈలోగా అబ్బాయిలు ఈ నేరసుల్లో 1-2 చేపలకు మానేసి మరో నేరం చేశారు, పేపర్లు వచ్చేసింది. ఈ కాలనీలన్నింటినీ తిరిగి చూసి రావడం మాకు పెద్ద సమస్య అయింది. మరి రోజు తరచుగా విజయవాడ నుంచి కావలి వెళ్ళడం, కావలిలో ఉండడం, వాళ్ళు చేసి రావడం ఎంత ఇస్తే ఆర్థికంగా ఎంతో కష్టం వచ్చేది. ఎవరు డబ్బులు ఇస్తారు? మరి ఆమరదలవణ గారు, లవణం గారు మరి ఏదో వరకు పెట్టి వెళ్ళాల్సిందే. ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఎందుకు ఈ పనికి ఎవరిస్తారు? ఎవడు రాను పోను ఖర్చులకు 1-2 సంవత్సరాలు మొత్తం 1 సంవత్సరం ఆర్థిక సాయం చేసింది. ఆ తర్వాత దాన్ని ఆపేయడం జరిగిపోయింది. ఆ సంవత్సరాలు కూడా మానేస్తారు. మిత్రులు భోజన వసతి చూపినా ఈ రానుపోయిన ఖర్చులు ఇబ్బందితో మేము తరచూ ఈ గ్రామాలకు తిరగలేకపోయాం. అంచేత నవజీవన్ నగర్కు ఎక్కువసార్లు వెళ్ళలేకపోవడం చేత అక్కడ ఏం జరిగింది మాకు తెలియలేదు. ప్రత్యక్షంగా పోలీసు కథనం ఒక రకం, ప్రత్యక్షంగా ఒకటి ఉంటే పోలీసు కథనం మరొక రకం, మాజీ నేరస్థ కథనం మరొక రకంగా. ఈ 2 కలయిక పత్రిక వార్తలు. నవజీవన్ నగర్లో జరిగిన విషయం తర్వాత అక్కడ పోలీసు మెరుపు దాడి జరిగింది. ఎంత చేసి ఎంతో చేసిన తర్వాత వీరు సర్చికాలం లవణగారు కావలి వెళ్ళడం తగ్గింది కనుక దాంతో పేపర్లో ఒక పోలీసు మెరుపు దాడి జరిగింది. నేరస్తులు అక్కడ నేరస్తులు ఉన్నారు, దోపిడీ చేసిన వాళ్ళు, దొంగతనాలు కన్న దొంగలు వేసిన వాళ్ళు ఉన్నారని వచ్చింది. తర్వాత అక్కడ పోలీసు మెరుపు దాడి జరగడం, కొందరు నేరస్తులు పట్టుకోవడం అలాగే జరిగిందన్నమాట. కొందరు పారిపోవడం కూడా జరిగింది. బండ మీద కొట్టిన కొండ పెంకుల్లా అయ్యారు వీళ్ళందరూ.
మళ్ళా జైళ్ళు, బెయిళ్ళు, శిక్షలు, మళ్ళీ వారి జీవితాలు మామూలు పాత్రలు పడిపోయి ఎంత చేసి నవజీవన నగరం పెట్టి వాళ్ళకి కలెక్టర్ గారు వాళ్ళకి భూములు ఇప్పించి ఇల్లు కట్టించి పరిశ్రమ పెట్టించి ఇన్ని చేసినా సరే చివరికి వాళ్ళు తగినండి ఉపాధి చేతికి డబ్బులు తగిన రాపోయాడు కల్లా మళ్ళీ వాడు ఆల్రెడీ అలవాటు పుట్టినాడు కదా ఈ జిమ్మనికి ఈ కష్టం పెడతాడు మళ్ళీ కథ అంతా మామూలు అయిపోయింది. అంటే నేరస్తులని సంస్కరించడం అనేది ఎంత కష్టం. దిస్ ఈజ్ క్రిమినల్ సైకాలజీ. ఈ క్రిమినల్ సైకాలజీ అది ఇలాగా అయినప్పటికీ ఏమవుతుంది ఏంటి అలా ఆశ వదులుకోలేదు. అంచేత ఏంటి ఈ విషయం అనేది కూడా నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకున్నాం. అంత సెలవు మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.